పిల్లలకి ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటాయా? లైక్ పేస్ట్ ఇది యూజ్ చేయాలని, అంటే ఫ్లోరైడ్ కంటెంట్ తక్కువ ఉండేటివి యూజ్ చేయాలంటారు. ఎలాంటివి యూజ్ చేస్తే బెటర్ అంటారు? పిల్లల్లో ఫ్లోరైడ్ కంటెంట్ టూత్ పేస్ట్ ఖచ్చితంగా వాడాలండి. అది సర్టెన్ పీపీఎం ఉంటుంది అన్నమాట. ఏది వాడినా కూడా బ్రషింగ్ టెక్నిక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫ్లోరైడ్ అనేది ఏదో ఎక్కువ యూజ్ చేస్తున్నారు వర్డ్, లైక్ పేస్ట్ లో ఇంత ఫ్లోరైడ్ ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేయాలని. పిల్లల్లో చాలా మందిలో ఈ అలవాటు ఉంటది, థంబ్ సక్కింగ్. దీని వల్ల ఏమైనా లైక్ చాలా అంటే చిన్నప్పుడు యూజువల్ గా పేరెంట్స్ అంటుంటారు ఇలా థంబ్ సక్ చేయడం వల్ల కొంచెం ఎత్తుపళ్ళు వస్తాయి అని అంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజం అంటారు? థంబ్ సకింగ్ హ్యాబిట్ అంటే పిల్లల నోట్లో వేలు పెట్టుకుని కూర్చుంటారు. అలా కంటిన్యూస్ గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికన్నా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి అంటే తొందరగా పేరెంట్స్ డిటెక్ట్ చేసి డాక్టర్ దగ్గర తీసుకొస్తే అప్లయన్సెస్ అనేవి ఇస్తామన్నమాట. డెంటల్ లో కూడా లైక్ పేరెంట్స్ కి డెంటల్ ప్రాబ్లం ఉంటే పిల్లలకు కూడా వస్తాయంటారా? ఇలాంటివి ఏమైనా ఉందా? ఇప్పుడు చెప్పేస్తున్నారండి. ఎలా వస్తుందంటే, అంటే పేరెంట్స్ నుంచి కిందకి జెనెటికల్ గా బాగా ఎత్తుపళ్ళు ఉన్నాయి, బ్యాడ్ బ్రీత్ గానీ బ్యాడ్ స్మెల్ అంటే ఏదో అడల్ట్స్ లోనే వస్తుంది అనేది ఒక చిన్న అపోహ ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా ఈ బ్యాడ్ బ్రీత్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇన్ కేస్ బ్యాడ్ బ్రీత్ ఉంటే అది గుడ్ సైనా బ్యాడ్ సైనా?